ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను మీ ఆశ్లేషన్ మాట్లాడుతున్నాను. ఈ రోజు మన యాక్టర్ రాజు గారు రాసినటువంటి 420 పుస్తకం మీద మాట్లాడడానికి చెన్నై ప్రసాద్ గారు, బొబ్బిలి సత్తి గారు వచ్చారు. అట్లానే ప్యానెల్లో ఉన్న గోపి గారికి, అభిమన్యు గారికి, సరైనోడికి, యాక్టర్ రాజు గారికి, భరసింహ గారికి, అందరికీ, చెన్నై ప్రసాద్ గారికి, బొబ్బిలి సత్తి గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఆయన మనకి ఎలా 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 బైబిల్ గురించి వివరిస్తారో చెన్నై ప్రసాద్ గారు మనకి తెలియజేస్తారు. అలానే మన ప్రశ్నలు అడగడానికి రాజు గారు సిద్ధంగా ఉన్నారు. గోపి గారు మీరు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అదేనండి, ఈ రోజు మన యాక్టర్ రాజు గారు రాసిన బుక్ ఏంటయ్యా అంటే పరిశుద్ధ గ్రంథంలోంచి 400 క్వశ్చన్లు 420 ఎన్నో ఎంచుకున్నారు ఆయన. ఆ 420 ప్రశ్నలకి ఈయన సమాధానాలు చెప్తారు మన ప్రసాద్ గారు. అండ్ అంటే ఎన్నైతే అన్ని, 1, 2 అని కాదు, ఎన్ని వస్తే అన్ని, ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తే అన్ని. యాక్టర్ రాజు గారు ఫస్ట్ సారి అసలు మీరు ఇంట్రడక్షన్ చేసుకోండి. అంటే ఈ పుస్తకం ఎప్పుడు రాశారు, ఎలా రాశారు, అట్లా షార్ట్ కట్ లో ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి. అందరికీ నమస్కారం సార్. మన ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ముఖ్యంగా మనకి ఆ వయసులో పెద్దవారైనటువంటి చెన్నై ప్రసాద్ గారికి నమస్కారాలు. అలాగే మన ప్రత్యర్థి మన బొబ్బిలి సత్తి గారికి నమస్కారాలు, అశ్లేష గారికి, అభిమన్యు గారికి, పోతే సరైనోడి గారికి, తర్వాత శ్రీనివాస్ గారికి, తర్వాత భరసింహ గారికి, ముఖ్యంగా గోపి గారికి, గోపి సనాతన సేన గారికి, ఇంకేమైనా మర్చిపోతే అనిత భావించొద్దు, క్షమించాలి. మన యలమల శ్రీనివాస్ గారు, యనమల శ్రీనివాస్ గారు చెప్పానండి, ఫ్లోలో వచ్చింది, మీరు కావాలంటే రివైండ్ చేసుకోవచ్చు. అయితే నేను ఈ పుస్తకం రాయడానికి గల కారణాలు ఏంటంటే సార్, అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి మనం ఒక ఫ్రిడ్జ్ టీవీ కొనాలంటే 100 క్వశ్చన్స్ చేస్తామండి. అలాంటిది కొన్ని లక్షల సంవత్సరాల నుండి వచ్చినటువంటి మన సనాతన ధర్మం ఏదైతే ఉందో, హిందూ ధర్మం నుంచి మరొక మతానికి వెళ్ళేటప్పుడు ఆ మత గ్రంథాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి, తర్కబద్ధంగా, హేతుబద్ధంగా, సిద్ధాంతపరంగా దాన్ని ప్రశ్నించి మనకి సరైనటువంటి జవాబులు వస్తే ఆ మత గ్రంథాన్ని గౌరవించి పరిశుద్ధ గ్రంథంలో, ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నేను చదివిన తర్వాత నాకు వచ్చినటువంటి 420 వచనాల్లో 420 ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయండి. ఇప్పటికి నేను చాలా మంది ఫాస్టర్లతో నేను డిబేట్ చేయడం జరిగింది. ఎవరు కూడా నాకు సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు. కాబట్టి నేను బాప్టిజం తీసుకోకుండా ఇంతవరకు ఉన్నానండి. చాలా మంది అనుకుంటారు యాక్టర్ రాజు సినిమా యాక్టర్ ఎందుకు ముఖం చూపించడు, ఎందుకు లైవ్ లోకి రాడు అనేది వీళ్ళ సందేహం. మీ ఛానల్ ప్రకారం నేను చెప్తానండి. నేను ఒక శపథం చేశానండి. నేను బాప్టిజం తీసుకున్నాకే నేను వీడియోకి వస్తాను. అప్పటిదాకా ఓన్లీ ఆడియో సార్. నేను ఏసఐ దయ వల్ల, చెన్నై ప్రసాద్ గారి దయ వల్ల, మన బొబ్బిలి సత్తి గారు లాయర్ గారి దయ వల్ల ఈ రోజు ఏమన్నా నాకు మంచి సరైన సమాధానం దొరికితే నేను బాప్టిజం తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. తర్వాత లైవ్ లోకి వచ్చేస్తాను. నేను కూడా ముఖాన్ని చూపిస్తాను, నా ముఖాన్ని. అప్పటిదాకా సినిమాల్లోనే చూడాలి సార్. ఇప్పుడు రెండో ప్రశ్న సార్, నా రెండో ప్రశ్న ఏంటంటే, నోవాహు వృత్తాంతం తెలుసు కదా. నోవాహు జలప్రళయం తీసుకొచ్చి ప్రపంచం మొత్తం నాశనం చేస్తాడు యెహోవా గారు. మొత్తం నాశనం చేసి నోవాహు కొడుకు కోడలను మాత్రమే ఫలించమంటాడు, ఫలించి భూమిని నింపమంటాడు. ఇప్పుడు నోవాహు కొడుకు కోడళ్ళకి పుట్టిన వాళ్ళు ఇటు 100 మంది అటు 100 మంది పుట్టారు, లేదా ఇటు 1000 మంది అటు 1000 మంది పుట్టారు అనుకుందాం. ఎంతమంది పుట్టినా అన్నాజల్లు అక్క తమ్ముళ్ళే కదా అయ్యేది. అన్నాజల్లు పుట్టిన వాళ్ళు ఈ అన్నాజల్ని అక్క తమ్ముళ్ళని ఫలించమంటూ సబవేనా? లిటరల్లీ వర్ష వాయి లేకుండా ప్రవర్తించడమే కదా. ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది ఈ వాక్యం అంటే, అన్నజల్లులైనా అక్క తమ్ముళ్ళైనా సరే మీరు ఖచ్చితంగా సెక్స్ చేసుకోవచ్చు అని ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్ట. వర్షావాయు లేకుండా ప్రవర్తించమని యెహోవా గారు చెప్పింది. ఇది సభ్య సమాజానికి విరుద్ధం కదా. ఇది నా ప్రశ్న అండి. ప్రసాద్ గారు ఉన్నారా సార్? అంటే ప్రసాద్ గారు ఉన్నారా సార్? కట్ అయిపోద్దండి, మళ్ళీ అయింది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మన రాజుగారు అడిగింది నోవాకి ఎవరు లేరు వెనక. నోవాకి
వాళ్ళ ఇద్దరు కొడుకులే ఉన్నారు, వాళ్ళకి పుట్టిన పిల్లలు అన్నా చెల్లెళ్ళు అవుతారు, వీళ్ళకి వాళ్ళని పెళ్లి చేసుకోవడం తప్పు కదా, వాయ వరుస లేకుండా అవుతారు అని చెప్పి అడుగుతున్నారు. రాజుగారు అదే కదండి క్లారిటీగా మీరు అడిగే క్వశ్చన్? అదేనండి. అవునండి, అవునండి. ఇప్పుడు మనుషులు అంటే పశువులు అంటే పశువులు వాటికి వర్షవాయు ఉండదండి. మనుషులకి మనకు ఉంటది కదా, వర్షవాయు ఉంటది కదా. ఇప్పుడు మనం మీరు అలా పరాయి స్త్రీ అనుకుంటున్నారు. అన్న అందనుకోండి, మనం చచ్చేదాకా అన్నే రాజుగారు అనుకుంటాం. రాజుగారు ఆ. మీరు అలా అనుకుంటున్నారు వావి వరుసలు ఉన్నాయని. బట్ యాక్చువల్గా దేవుడు డిజైన్ చేసినప్పుడు వావి వరుసలు లేకుండానే డిజైన్ చేశారు. అయి ఉండొచ్చులేండి. అది ఇప్పుడు ఒకసారి ఇప్పుడు దైవత్వం అనేది మానవత్వం మించింది కదా దైవత్వం. అవునండి. ఇక్కడ దేవుడి దృష్టిలో మానవత్వం లేనప్పుడు దేవుడి దైవత్వం ఎలా దృష్టిలో ఇంకా నిలిచిద్దండి? దేవుడి దృష్టిలో ఇంకా జీవన విధానంలో పశువులు మనం ఒకటే కింద లెక్కండి. ఎవరెవరినైనా చేసుకోవచ్చు పెళ్లి. అంటే ఉన్నారా మా గురువు గారు చెన్నై ప్రసాద్ గారు? కిరణ్ గారు ఒక నిమిషం అప్పుడు ధర్మశాస్త్రం లేదు కదండి. ధర్మశాస్త్రం రాకముందు ఎవరితోనే పడుకోవచ్చు, అంతే. దానికి ఇబ్బంది లేదు. Yes. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మాత్రం నియమ నిబంధనలు బైబిల్లో పెట్టారు. ఇప్పుడు ఎలాగంటే మన రోడ్ లో 1 వే పెడతాడు కదండి, హఠాత్తుగా మనం ఇటు వెళ్ళి అటు వచ్చేసరికి ఇక్కడ 1 వే పెట్టేసి కానిస్టేబుల్, ఏమయ్యా నేను ఇప్పుడే కదా ఇక్కడ వచ్చిందంట. అంటే ఇప్పుడు మనిషికి ఎక్కడ ఏది అవసరం వస్తే అది చేస్తాడు. దేవుడు కూడా అట్లానేనా? మరి ఇది కూడా నాకు డౌట్ వస్తుంది ఇక్కడ మళ్ళీ. అంతే కదండి మరి, అంతే అక్కడ అంతే. యాక్చువల్లీ మనం కాదు గోపి గారు, మనుషులకి ధర్మశాస్త్రం రాలేదు సార్, ఓకే మేము ఒప్పుకుంటాము. దేవుడికి తెలుసుది కదా ధర్మశాస్త్రం సంబంధం ఏముంది, అసలు సృష్టి అయింది కదా, దానికి ధర్మశాస్త్రానికి సంబంధం ఏముందండి? దేవుడు చెప్పాడు కదా. ధర్మశాస్త్రం ఇచ్చింది ఆయనండి, అంటే అప్పటికి ఇవ్వక్కర్లేదు అని అనుకున్నాడు ఆయన. అప్పుడు అది మనుషులు కదా అండి, పశువులా? అవసరం అనిపించలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉన్నది ఇద్దరే కదా, ఉన్నది 10 మంది, వీళ్ళకి అక్కర్లేదు ఉన్నాడు ఆయన. అది అట్లా కదండి. ఇప్పుడు ఫస్ట్ ఆదాముని మట్టితో సృష్టించినోడు, అక్కడ సముద్రం ఉంది కదా, కాబట్టి ఇంకొక 5-6 కిలోమీటర్లు పోతే మట్టి దొరుకుతుందిగా. మీ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం ఇచ్చేసారండి ఇక్కడ ఐజాక్ గారు. ఇప్పుడు కయ్యను భార్య ఎవరని అడిగారు, కయ్యను భార్య ఎవరో కదండి, ఆ అబ్బాయి అనుకోవచ్చు మనం. ఎందుకంటే భూమి మీద ముగ్గురే ఉన్నారు కాబట్టి ఆమెనే పెళ్లి చేసుకుని ఉండొచ్చు. ఆమెనైనా చేసుకుండొచ్చు, లేకపోతే చెల్లిదైనా చేసుకుని ఉండొచ్చు అండి. ఏమన్నా పెళ్లి కాదండి అక్కడ. అదే కాదు నేను అన్నది, ఆమెనన్నా చేసుకుని ఉండొచ్చు, లేకపోతే చెల్లినైనా చేసుకుని ఉండొచ్చు అంటున్నా. చెల్లె అండి, చెల్లె అన్నారు. చాలా మంది పాస్టర్లు పాపం ఒప్పుకున్నారు చెల్లె అని. ఇప్పుడు అవ్వం చేసుకుంటే తప్పి, చెల్లిని చేసుకున్నప్పుడు తల్లిని చేసుకుంటే తప్పే ఉందండి దీంట్లో? ఏముండదు సార్. మీరు ఆలోచించండి, తల్లిని చెల్లిని చేసుకున్న ఒకటే, చెల్లి అయినా రక్త సంబంధం, తల్లి అయినా రక్త సంబంధమే, పెద్ద తేడా ఏముంది? రాజుగారి 420 క్వశ్చన్స్ కి ఆల్రెడీ ఐజాక్ గారు చెప్పేశారండి సమాధానం. రోమా 9:20 అంట. దేవునికి ఎదురు చెప్పడానికి నీవెవడివి, నన్నెందుకు ఎలాగ చేస్తూ అని చేసిన కొండ అడుగుతున్నారు. అట్లా కాదు సార్. ఇప్పుడు యెహోవా గారు పొరపాటున ఎవరన్నా ప్రవక్తలు మీ ఇళ్ళకి వచ్చే రాళ్ళతో కొట్టి చంపండి అని రాసింది అనుకోండి, అన్యులారా వినుడి, ఎవరైనా పాస్టర్లు గాని ప్రవర్తలు గాని నా పేరిట మతం మారమని మీ దగ్గరికి వస్తే రాళ్ళతో కొట్టి చంపండి అని వాక్యం రాశారు అనుకోండి, మనం రాళ్ళతో కొట్టి చంపాల్సిందే అన్నిలో. అంతేగా మరి. సార్ కమెంట్ చదవండి. అంతే అండి, కామన్. మనం మాట్లాడుకోకూడదు. ప్రసాద్ గారు ఏమైంది సార్? సరే అండి, ఓకే. మాధవి లత గారు అబ్రాడ్ లో అదే ప్రసాద్ గారు ఒక 5 minutes నెట్వర్క్ స్లో కుదరని మళ్ళీ వస్తా అన్నారు. అంతలోకి సరే, ఇప్పుడు మనం అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పు కాదని యాక్టర్ రాజు గారు దీనికి ఒప్పుకుంటారా? అప్పట్లో వాయి వరుస లేవు, ధర్మశాస్త్రం లేదు కాబట్టి ఈ రెండోది కూడా కొట్టివేయబడను అన్నదానికి మీరు అంగీకరిస్తారా? నేను అంగీకరించదండి. ఎందుకంటే మన ఛానల్స్ ద్వారా సభ్య సమాజానికి నా యెహోవా అని ఒక మంచిగా ఉన్నతమైనటువంటి దేవుడిగా నేను నిరూపించదలిచాను సార్. ఆయనలో తప్పుంటే తప్పని నేను ఖండిస్తా. అంటే ఆయన ఏమంటాడంటే, నేను ధర్మశాస్త్రం ఇవ్వలేదు కదా, మరి అట్లా చేసుకుంటే అన్నా చెల్లెళ్ళు చేసుకోవచ్చు, అమ్మ కొడుకు చేసుకోవచ్చు, తప్పు కాదని చెప్తున్నాడు అక్కడ యెహోవా దేవుడు. అవునండి, ఆయన ఎవరికి ఇచ్చాడు? మనుషులకే కదా ధర్మశాస్త్రం ఇచ్చింది. అవునండి, ఎప్పుడు ఇచ్చాడు? ప్రజలందరూ జ్ఞానవంతులు అయ్యే టయానికి ఇచ్చాడు. అంటే ఎన్ని వేల సంవత్సరాల తర్వాత ఇచ్చాడు? సుమారు అంటే మనం ఆదాం పుట్టి 2500, సరే 3000 సంవత్సరాలకి ఇచ్చాడండి. 2500 సంవత్సరాలు, మనిషి పుట్టిన 2000 సంవత్సరాలకే 3000 సంవత్సరాలకి ఇచ్చాడండి.
3,000 సంవత్సరాలకి ఇచ్చాడు. మనిషి పుట్టి 3,000 సంవత్సరాలకి ఇచ్చాడండి ధర్మశాస్త్రం. అప్పుడు మరి ఆ ఎవరు యూద వంశం ఉంటది. ఇక ఆ యూద వంశంలో కూడా తల్లికి చెల్లెలు పుట్టినోళ్ళేనా, తల్లి కొడుకులకి అన్న చెల్లెలు పుట్టినోళ్ళేనా ఈ యూద వంశం కూడా? అంతే కదా సార్. ఇంక అంతే కదండి సార్ గోపి గారు, ఇక్కడ మనకి కుసుమ గారు ఒక మెసేజ్ పెట్టారు చూడండి. వావి వరుసలు వచ్చే వరకు అన్న చెల్లెలు అక్క తమ్ముడు అనే వావి వరుసలు లేవు సార్. లేవు. సూపర్ సార్. ఇంకోటి కూడా చెప్పారండి, అసలు ఇంకోటి కూడా చెప్పారు. రాజుగారు మీకున్నంత జ్ఞానం దేవుడికి లేదు, ఆయనకి మీరు మంత్రిగా ఉండుంటే మంచి సలహా చెప్పి ఉండేవాళ్ళేమో అంటున్నారు. సూపర్ అండి, ఇది మాత్రం ఎక్సలెంట్. ఇది కూడా ఇసాక్ గారు మంచి క్వశ్చన్లు భలే చెప్తారు సార్ సమాధానాలు. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు కాబట్టి అన్న చెల్లెలు చేసుకోవచ్చు, అమ్మ అక్క తమ్ముడు చేసుకోవచ్చు, అమ్మ కొడుకులు చేసుకోవచ్చు, తండ్రి కొడుకు అమ్మ ముగ్గురు కలిపి కూడా చేసుకున్న అభ్యంతరం లేదు ఇక్కడ. అంతే కాదు సార్. ఇప్పుడు ఓకే సార్, నీకు కాదంటలేదు, అట్లా కదండి. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు, మరి దేవుడికి ఎందుకు జ్ఞానం లేకపోయింది? అరే ఇది తప్పుడా, ఇలా చేసుకోకూడదని పక్కన అట్లగా సార్ ఒక 5 కిలోమీటర్ దూరం వెళ్తే మట్టి ఉంటది కదా, సముద్రం ఉన్నాక మొత్తం సముద్రం ఉంటదిగా. ఒక 10 కిలోమీటర్లు పోతే, కొన్ని 100 కిలోమీటర్లు పోతే మట్టి ఉంటదిగా. అటక్కనే మట్టి పట్టుకొని ఒక 5-6 గంటలు చేసి ఇదిగోండ్రా బై రండి బియ్యం అందుకొని అంటే అయిపోయిందిగా. మీ మాటలన్నీ కొట్టేస్తున్నాను సార్. రెండో వాక్యం కూడా నేను కొట్టేస్తున్నా. ఎందుకంటే మీరు హిందూ గ్రంథాల లాగా ఆలోచించకండి. బైబిల్ వేరే, హిందూ గ్రంథాలు వేరే. ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఇస్సాక్ గారు ఆల్రెడీ మన ప్రశ్న నేను చెప్పింది కరెక్ట్ గా చెప్పారు చూడండి. ఓపీ గారు అసలు వావి వరుస లేనప్పుడు అక్కా చెల్లి అన్నదమ్ముడు ఎలా ఉంటుంది చూడండి, అది కరెక్ట్ గా చెప్పారు ఆయన. మరి ఇది చెల్లదండి, మీరు చెప్పిన రెండో వాక్యం చెల్లదు, కొట్టేశాం దీన్ని కూడా. ఎందుకంటే అమ్మని కొడుకుని కూతురు అందరూ కలిపి ఒకేసారి వేసుకోవచ్చు. తండ్రి కూతురు అన్న కలిపి వేసుకోవచ్చు కూతుర్ని బైబిల్ ప్రకారం. ఎందుకంటే వావి వరుసలు లేవు, అప్పుడు లేవు. ఇంత పరిశుద్ధమైన గ్రంథాన్ని తీసుకొచ్చి మా చేతిలో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టి, మా జేబుకి చిల్లు పెట్టి, మా నెత్తిన చెయ్యి పెట్టి, మా కుటుంబాల్లో చిచ్చు పెట్టి. ఇక్కడ ఒక కమెంట్ చదవండి ఆశ్లేష గారు. ఎక్కడండి? ఏంట్రా మాటలు స్క్రీన్ పై ఎవడో బొబ్బిలి సత్తే పెట్టండి సార్, లింక్ ఇవ్వండి. వస్తావేంటి మనోడేదో చూద్దాం. ఇచ్చారండి, రండి బొబ్బిలి సత్తి గారు. రండి సార్, బొబ్బిలి సత్తి గారు రండి. ఇక్కడ జోక్ ఏందో చెప్పాలా సార్ మీకు? జోక్ ఏందంటే బొబ్బిలి సత్తి గారు లైవ్ స్టార్ట్ కాక ముందే లోపల వచ్చి మనతో ప్రైవేట్ గా మాట్లాడిపోయిండు. మళ్ళీ లింక్ ఎందుకు అడుగుతున్నాడు ఇప్పుడు? మనోడు లాయర్ కదా, ఎలాగే ఉంటది బుద్ధి. సరే, ఇప్పుడు ఇప్పుడు మన ప్రసాద్ గారి నుంచి ఇస్సాక్ గారి నుంచి కూడా ఇదే సమాధానం వచ్చింది. అప్పటి రోజుల్లో ధర్మశాస్త్రం రాకముందు ఏదైనా చేసుకోవచ్చు, ఎవడు అడగడు. అసలు ఇంకొకటి అండి, అసలు యెహోవా ఇష్టం అది ఎవడు అడగడానికి లేదు. దీనికి ఏం చెప్తారు? అంతే, నిజమే సార్. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వకుండా లోతు కూతుళ్ళు చేసింది తప్పని చెప్పి యెహోవా దేవుడు చెప్పాడు అక్కడ. అవును, ధర్మశాస్త్రం రాలేదు అప్పుడు. లోతు తన కూతురు సెక్షన్ ధర్మశాస్త్రం రాలా. కానీ యెహోవా ఏం చేశాడు? వాళ్ళిద్దరిని దూరం పెట్టేశాడు. అమ్మోనీలు మోయాబీలు పుట్టిన వాళ్ళని దూరంగా పెట్టి శపించేశాడు వాళ్ళని. యెహోవా ఇష్టం అండి, ఆయన ఎవడు అడగడానికి లేదు. అంతే. నీతి జాతి మాట్లాడతాం, నీతి జాతి లేనివాడితో ఏం మాట్లాడతాం? అంటే యెహోవా గురించి సార్. ఇప్పుడు గోపి గారు, మీకు నా ప్రశ్న అండి. మీరు పాస్టర్లకి ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, సరే నాకు ఎవరైతే నాకు ఐ వాంట్ బాప్టిజం రైట్ నో ఇమిడియట్లీ, నాకు ఎవరైనా ఒకటే. ఇప్పుడు లోతున్న ప్రాంతం మరి మొత్తం నాశనం చేశాడండి. అక్కడ మిస్ ఏంటి? అక్కడ ఏంటి ఏమన్నారు? వాళ్ళంతా వర్షవాయులు లేకుండా సెక్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని నాశనం చేస్తా అన్నాడు మోషేతో. వాళ్ళందరినీ గంధకం గురిపించి మొత్తాన్ని బొగ్గు చేశాడండి. చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని, అవుటి వాళ్ళని ఏమి కనికరం లేకుండా మొత్తం నాశనం చేశాడు యెహోవా గారు. మరి అప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చాడండి వాళ్ళకి? మీరెవరండి అడగటానికి? అసలు ఆయన ఇష్టం అండి. అసలు కాదండి, సారా కడుపు చేసింది ఎవరండి? యెహోవా కాదా? ఆయన ఇష్టం సార్. ఆయన ఏదైనా చేస్తాడు, ఏదైనా చెల్లుద్ది సార్. మరి అంతే. అడగకుండా ఉండండి సార్, మీరు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళండి. ఆయన ఇష్టం ఏమైనా చేసుకుంటాడు యెహోవా, నువ్వెవడు అడగటానికి?
ఇది వీళ్ళు చక్కగా గొప్పగా చెప్పుకుంటారు కానీ పరిశుద్ధాత్మ రాయించిందని చెప్పి, నిజంగా పరిశుద్ధాత్మ రాయిస్తే మాత్రం ఆయన చూసి జాలిపడాలి, పరిశుద్ధాత్మని చూసి జాలిపడాలి మనం. కాదు సార్, ఇప్పుడు వాళ్ళు ఎందుకు రాసుకున్నారంటే వాళ్ళు నియంతలు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించరని వాళ్ళ ధైర్యం, అందుకని రాసుకున్నారు. ఎవరు ప్రశ్నించరు, మేము నియంతలం. ప్రశ్నిస్తే అందులోనే పెట్టినారండి, ఆయన పేరుని ప్రశ్నిస్తే చంపేయమన్నారు. మీకు నా ప్రశ్న అండి, ఇప్పుడు కేఏ పాల్ గారి దగ్గరికి రాజకీయ నాయకులు చాలా మంది వెళ్ళి గతంలో ఆశీర్వాదం తీసుకునే వాళ్ళండి. ఆయన చాలా గొప్పవాడని ఆయన ఫీలింగ్, ఆయన దైవజనుడు కదా. ఇప్పుడు ఆయన పార్టీ లేదండి, ఇప్పుడు అది భారత కమిషనర్ ఉన్నారు కదా ఆయన సంబంధించి. ఇప్పుడు ఆయన ప్రార్థన ఆయనకి ఎందుకు ఫలించలేదనేది నా డౌట్ సార్. ఆయనకి అదే కాదు, చాలా పార్టీలు లేచిపోయినాయి. ప్రపంచ మేధావి, ప్రపంచ శాంతి దూతకే ప్రార్థన చేసి ప్రపంచానికే శాంతిని బోధించే ఆయన ఎన్నో యుద్ధాలు ఆపిన ఆయనకి ఇంత అన్యాయం ఎందుకు జరిగింది? ఇది యెహోవా కుట్రనా, యేసయ్య కుట్రనా? నన్ను చెప్పమంటారా సార్? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. నన్ను చెప్పమంటారా? చెప్పండి. యేసయ్య ఆయన్ని, అరే నువ్వు నా సేవ చేసుకోవాలి కానీ ఈ తుచ్చమైన మనుషుల సేవ ఎందుకు రా అని పార్టీని రద్దు చేయించాడు. అంతే అంటారా? ఇంకో నా డౌటే సార్, ఇప్పుడు నా యేసయ్య ఏం చెప్పాడంటే, అరే మీకు 2 అంగిల కంటే ఎక్కువ నీ అవకాశం ఇవ్వలేదురా, అరే మీరు డబ్బున్న వాడి కంటే వంటే ఒక పెద్ద ఇది దబ్బలం బెజ్జంలో దూరటం సులభం అవుద్ది, డబ్బున్నోడు అసలు పరలోకి రాడని చెప్పి నా యేసయ్య చెప్పాడు సార్. నా యేసయ్య 2 అంగిలే అన్నాడు పాస్టర్లకి. ప్రపంచంలో 800 కోట్ల జనాలు ఉన్నారు సార్. ఒక 3000 మత విశ్వాసాలు ఉన్నాయి, 18 చేతి గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథంలో కూడా దేవుడు ఒక ఆడదాన్ని మగోడిని తయారు చేశారు సార్. వాళ్ళిద్దరు పుట్టిన పిల్లలు మళ్ళీ ఇంకెవరని చేసుకోవాలండి? ఏమండి, అమ్మ, కాపు, నాయుడు, రెడ్డి, సోదరీస్ అని ఏమైనా కులాలు పెట్టి నలుపు, తెలుపు, ఎరుపు, లావు, పొట్టు అనేది తయారు చేశాడా సార్? లేకపోతే ఆడ మనిషిని మగ మనిషిని తయారు చేశాడా దేవుడు? సార్ ఇవన్నీ నా ప్రశ్న ఏంటంటే, అక్కడ అన్నాజల్లులో వాళ్ళని ఫలించమని ఎందుకు చెప్పాడు యెహోవా గారు? నా క్వశ్చన్ మీకు అర్థమైంది. దేవుడు సార్ రాజుగారు ఫస్ట్ నుంచి కూడా దేవుడు ఆడ స్త్రీని పురుషుడిని తయారు చేశాడు. ఈ ప్రపంచం మొత్తము వాళ్ళు పుట్టిన పిల్లలు అన్నదమ్ముని, అక్క చెల్లెలని మొత్తం వాళ్ళవారే పుట్టినోళ్ళు ఈ ప్రపంచం మొత్తము. ఇక్కడ వాళ్ళ ముగ్గురు ద్వారా వర్షవాయు వద్దంటారా సార్? మీరు చెప్పేది మీరేంటి, ఏం సమర్థిస్తారు? వర్షవాయు ఒక్క నిమిషం ఆగండి. బ్రాహ్మణులు చేసుకుంటున్నారు, వాళ్ళు 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 అక్క చెల్లెలు అన్నదమ్ములు కదా. ఏమండి, బ్రాహ్మణులు తెచ్చుకోవట్లేదు సార్. బ్రాహ్మణులు అయినా, ఏ కాస్ట్ అయినా, రెడ్డి గారైనా, బ్రాహ్మణుల వారైనా, మాదిగి వారైనా, మాలవారైనా, మేము జంగవారం మేమైనా ఎవరైనా కానీ భావనే చేసుకుంటారండి. అన్నదమ్ముడిని ఎవరు చేసుకోరు సార్. అంటే దేవుడు ఒక తల్లిని, ఒక అక్కని, ఒక చెల్లిని, ఒక బావని, మామని, బాబాయిని, అక్కని, తమ్ముడిని మొత్తగా 10 మందిని సృష్టించాడా సార్? ఈయన బావ అవుతాడమ్మా, ఈయన అక్క అవుతాడమ్మా, ఈయన చెల్లి అవుతాడమ్మా, ఈయన మేనమామ అవుతాడమ్మా, ఈయన బాబాయ్ అవుతాడమ్మా, ఈ పెదనా అవుతాడని సృష్టించాడా సృష్టికర్త? ఫస్ట్ క్లాస్. అవునండి, మా సృష్టి అలాగే ఉందండి. ఏ గ్రంథం మీరు? మా గ్రంథాలు అలాగే ఉందండి. మీకు ఆ ఎవిడెన్స్ ఇస్తామండి. ఇప్పుడు నేను సత్య సమాజానికి సంబంధించి బైబుల్ ప్రకారం అడుగుతున్నాను సార్. మీరు బైబుల్ ప్రకారం సమాధానం చెప్పండి. మీ హిందూ గ్రంథాలు కావాలంటే అది కూడా చెప్తాను సార్. ఒక్క నిమిషం ఆగండి. బ్రహ్మ సృష్టించిన బావ పేరేంది? బ్రహ్మ సృష్టించిన అక్క పేరేంది? ఎజ్రాబాబు గారు ఆయన పేరు వరుసగా చెప్పండి, పేర్లు చెప్పండి. వినిపిస్తుందా నేను మాట్లాడేది? ఎజ్రాబాబు గారు అవును, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఈ చర్చ బైబుల్ 420 మీద. అలా వినండి సార్. హిందూ గ్రంథాల గురించి తెలుసుకోవాలనుకుంటే నువ్వు నా ఛానల్ కు వచ్చి తెలుసుకోవచ్చు. బైబుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే అభిమన్య సేన ఛానల్ కి రండి, తెలుసుకోండి, మీ ప్రశ్నలను అడగండి, అక్కడ అన్నిటినీ నివృత్తి చేస్తాం. ఈడ నువ్వు మాట్లాడాలంటే బైబుల్ గురించే మాట్లాడాలి. బాబు గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రైట్ రాజు గారు, దేవుడి నీతి అది. ఏ గ్రంథమైనా కూడా మామని, అక్కని, తమ్ముడిని, చెల్లిని, బాబాయిని సృష్టించలేదండి. స్టార్టింగ్ నుంచి. తర్వాత దేవుడు చెప్పాడు. మీరు ఏ గ్రంథం వద్దండి, అన్ని గ్రంథాలు మీరు కలపొద్దు. ఇక్కడ ఐ వాంట్ బాప్టిజం రైట్ నౌ, నాకు బైబిల్ గురించే కావాలి, వేరే గ్రంథాలతో నీకు అవసరం లేదు.
ఈ ప్రపంచంలో ఏ గ్రంథమైనా బాబాయిని అక్కాయిని అన్న తమ్ముడు సృష్టికర్త అన్ని వరుసలను సృష్టించాడని చెప్పాలి. మీరు కులాలు కూడా చెప్పాలి. రెడ్డి, కాపు, కమ్మ, నాయుడు, ఎలమ, మాల, మాదిగ, అనాది, ఎరికలు, ఒప్పర, దమ్మర అన్ని కులాలు ఇగో ఈ ఇద్దరు ఈ కులాలు అని వరుసగా మీరు సృష్టిలో చూపించాలి. ఏ గ్రంథం చెప్పండి ఆ గ్రంథం బాబు గారు సార్ ఇప్పుడు అభిమన్యు గారు ఏం చెప్పారు సార్ మీకు? అభిమన్యు గారు ఏం చెప్పారు సార్? చెప్తా ఉన్నారు. రాజు గారిని అడిగిన కొంచెం సమాధానం చెప్పండి. అన్ని కులాలు ఏ గ్రంథంలో రాయబడి నీకేమన్నా సమాజ్ అవుతుందా? సమాజ్ అవుతలేదా? ఇజ్రాబాబు ఒక నిమిషం ఇజ్రాబాబు సమాజ్ అవుతుందా నీకేమన్నా? నేను మాట్లాడింది లేకపోతే నువ్వేదో మాట్లాడనీకి వచ్చేసినావా? అభిమన్యు సైలెంట్ గా నేను మాట్లాడుతాను. నేను అన్న మాటలో గోపి గారు ఏం తప్పు ఉందండి? కాదు కాదు, ఒక నిమిషం సార్, మీరు సైలెంట్ గా ఉండండి. ఇజ్రాబాబు ప్లీజ్ ఒక నిమిషం సైలెంట్ గా ఉండండి. ఇక్కడ ఈ రోజు మన చర్చ ఏంటంటే కేవలం బైబిల్ పైన మాత్రమే మాట్లాడదాం. యాక్చువల్ రాజుగారు ఈ టాపిక్ రాజుగారు తీసుకెళ్లాడు. ఏమైనా హిందూ గ్రంథాల గురించి ఎట్లా అని మాట్లాడారు. ఫస్ట్ రాజుగారు మీరు హిందూ గ్రంథాల గురించి మాట్లాడద్దండి, కావాలంటే రేపు భాస్కర్ రాజు గారి ఛానల్లో పెడుతున్నాం, ఎవరైనా రావచ్చు, అడగచ్చు అక్కడ అవకాశం ఉంటే. ఇక్కడ మనం కేవలం బైబిల్ గురించి మాట్లాడుతున్నాం. మరి రాజుగారు అడిగింది ఏంటంటే, బాబు గారు ఒక్కసారి వినండి మీరు, ఇజ్రాబాబు గారు, ఆ కోడళ్ళు అన్నా చెల్లెలు పుట్టిన పిల్లలను పెళ్లి చేసుకోవచ్చా అని అడిగారు. దానికి మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి సార్ ఒక్క ముక్కలో. సార్ ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అంశం అండి. ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటదంటే, ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే ఆర్డర్ ఇచ్చేసాడు, మీరు కొడుకు కోడళ్ళు కలిసి ఫలించండి, మీరు భూమిని నింపండి అన్నాడు. ఒక మాటతో అయిపోయింది. ఇప్పుడు అన్నా చెల్లెలు వెళ్ళి అక్కాదమ్ముళ్ళు సెక్స్ చేసుకున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటదంటే చాలా దారుణంగా ఉంటదండి, చాలా దారుణంగా ఉంటది. అప్పుడు రోజులు కూడా వాళ్ళు మనుషులేనండి, పశువులు కాదు సార్. వాళ్ళకి మనసు ఉంటదండి. ఇప్పుడు కొడుకు కోడలు అన్నారు. ఎవరికి? నోవాకి కొడుకు కోడలు. ఆల్రెడీ అక్కడ పెళ్లిళ్ళు ఉన్నాయి. యెహోవాకి ఇష్టం అయితే ఇంకొంచెం దూరం వెళ్ళి కొంచెం మట్టి తీసుకుని అక్కడ కూడా కొంతమంది సృష్టించి చేయించవచ్చు. కానీ ఇక్కడ వరుస వాయులు ఉండకూడదు, అసలు మానవ జాతికి వరుస వాయులు అవసరం లేదని యెహోవా గారు అనుకుంటారని నేను అనుకుంటున్నాను సార్. యెహోవా గారి దృష్టిలో వరుస వాయు అనేది ఒక చిన్న అంశం. కానీ మానవత్వాన్ని మించిందే దైవత్వం సార్. మానవత్వమే పాడైపోతే దైవత్వం ఎక్కడ ఉంటుంది సార్? మనిషి మనుగడే వరుస వాయుల మీద ఉంటుంది సార్. వరుస వాయులు లేకుంటే ప్రపంచం నాశనం అయిపోయింది సార్. ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అంశం సార్. మీరు ఇది నిజంగా ఖండిస్తున్నాను గురువు గారు, మీరు పాస్టర్ గారు చాలా ఖండించాల్సిన అవసరం. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పేనండి. దేవుడు కాదు, దేవుడు వాళ్ళ నాన్నను కూడా అడుగుతామండి. ధర్మం ముఖ్యం, దేవుడు ముఖ్యం కాదు. ఇక్కడ దేవుడు ఏది చెప్తే అది చేయాలంటే తప్పండి. ఇప్పుడు పాస్టర్ ఇళ్ళకొస్తే రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పి రాశారనుకో గంధంలో, మీరు రాళ్ళతో కొట్టి చంపాలా? కాదు, మానవత్వంతో కూర్చోబెట్టాలి. మేము దేవుడు చెప్పాడు కాబట్టి మేము రాళ్ళతో కొట్టం పాస్టర్లని. అక్కడ ఏమవుతుంది? మానవత్వం ముందు ముఖ్యం అవుతుంది, దైవత్వం తర్వాత అండి. ఇది నా వివరణ అండి. ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అంశం. ఇది నా వివరణ. ముందుకెళ్దాం. సరే, ఇక్కడ మన ఇజ్రాబాబు గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే అప్పటి రోజుల్లో అది తప్పు కాదు, ఇప్పుడైతే తప్పు అన్నారు. అదండి ఫైనల్ గా సార్. అప్పుడు రోజుల్లో వాళ్ళు మనుషులు. గోపి గారు, ఇజ్రాబాబు గారు చాలా తప్పు మాట్లాడుతున్నాడండి. ఇవన్నీ కూడా ఓన్లీ ఇజ్రాయెల్ వాళ్ళకేనండి. ఇప్పుడు ఈయన చెప్పారు చూసారు ఇందాక, ఈ సృష్టి క్రమం ఓన్లీ ఇజ్రాయెల్ వాళ్ళకి సంబంధించింది, మొత్తం మానవాళికి సంబంధించింది కాదు. ఈయన చాలా పొరపాటు పడుతున్నాడు. ఇందాక పొద్దుగూకులు ఈయన కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, దొమ్మర అవి ఇవి అని చెప్తున్నాడు కదా. అవన్నీ హిందూయిజంలో లేవు. అవన్నీ మనుషులు పెట్టుకున్నటువంటివి. తర్వాత బ్రహ్మ మనువులని నలుగురిని సృష్టించారు, నలుగురు ఆడవాళ్ళని సృష్టించి వాళ్ళకి వేదాలని శృతి రూపంలో ఇచ్చి వాళ్ళని భూమి మీదకి వెళ్ళి మీరు మిమ్మల్ని పరిపాలించుకోండి, ప్రజల్ని కనండి అనేసి చెప్పాడు. అంతేగాని ఇద్దరినే పుట్టించేసి అది ఆ ఇద్దరిని కాన్సెప్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను నోరు మూసుకున్నా, మీరు నోరు మూసుకొని ఉండండి. ఇది కేవలం ఆ ఇజ్రాయెల్ లో ఉండి ట్రైబల్స్ సంబంధించినటువంటి ఈ పుస్తకం అనేది ఓన్లీ ఆ ట్రైబల్స్ సంబంధించినటువంటిది. వాళ్ళ కోసం, వాళ్ళ అనాగరికమైన ప్రజలు, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ అనాగరికమైన ప్రజలు కాబట్టి వాళ్ళకి ఇద్దరే మనుషులను సృష్టించాడు వాళ్ళ దేవుడు. ఆ ఇద్దరిలో నుంచి వచ్చాడు కానీ అది అందరికి అప్లై చేయడానికి కుదరదు. అది ఎందుకంటే భారతదేశానికి మన ఈ హిందూ దేశానికి సంబంధించిన దానికి ఇది అసలు అప్లికబుల్లే కాదు. ఎందుకంటే
మనకి దేవుడు నలుగురు సృష్టించి వాళ్ళ కిందకి పంపించేసి వాళ్ళకి వేదాలను ఇచ్చేసేసి ఎప్పుడో వాళ్ళు పుట్టిన తర్వాత 2500 సంవత్సరాల తర్వాత ఒక ధర్మ గ్రంథం ఇచ్చేసి ఇప్పటి నుంచి మీరు మంచిగా ఉండండి అని చెప్పలా. వాళ్ళు వాళ్ళని పుట్టించగానే వాళ్ళకి ధర్మ గ్రంథాలు వాళ్ళకి వేదాలు అవన్నీ ఇచ్చేసేసి మీరు మంచిగా వెళ్ళంటారా బాబు, భూమి మీద మీరు హ్యాపీగా బతకంటారా అనేసి చెప్పాడు. అంతేగాని ఈయన చెప్పిన కాన్సెప్ట్ ని చూసారు. ఇప్పుడు ఇజ్రాబాబు గారు చెప్పిన కాన్సెప్ట్ ఓన్లీ ఆ ఇజ్రాయిల్ వాళ్ళకి సంబంధించిందే, ఇది మన దేశానికి సంబంధించింది కానే కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా సరే ఇక్కడ.